గతంలో ఏ రకమైన పట్టాకు మీరు ధర చెల్లించునో అదే రకంగా అటువంటి భూములకు కూడా మీరు ధర చెల్లించాలంటే ఈరోజు 500 మంది రైతులకు సంబంధించి 22 కోట్ల రూపాయల నష్టపరిహారం ఈరోజు ప్రభుత్వం చెల్లించబోతున్నది. ఇంతమంది ప్రాథమిక ప్రజలందరూ అడుగుతుండే ముఖ్యంగా హనుమంతరావు గారు ఇద్దరు అడుగుతుంది ఏంటంటే ఇంకో 1000 మంది రైతులు మిగిలిపోయేది ఎవరికైతే నష్టం జరిగిందో ఆ రైతులకు కూడా మీరు ఆదుకోవాలి, వారికి ఆర్థిక సహాయం చేయాలి. ఏ రకంగా ఈ 500 రైతులను మీరు ఆదుకున్నారో అదే రీతిలో అదే పద్ధతిలో వారు కూడా మీరు ఆదుకుంటే ఇప్పుడు భూసేకరణ కొనసాగుతున్న 2013 చట్ట ప్రకారం మిగతా భూసేకరణ 2013 చట్ట ప్రకారం ఇటువంటి ఈ 1000 మందికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఓ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళని ఆదుకునే దిశగా మా ప్రయత్నం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈరోజు 500 ఎకరాలకు సంబంధించి సుమారు 229 కుటుంబాలు చాలా మందికి మునిగికి ఎగువచ్చి రాలేదంట. మీరందరూ కూడా రండి, ఈ చెక్కులు తీసుకోండి, ఇంకా వాళ్ళని మేము ఆదుకుంటాము. సుమారు 5,000 ఎకరాల భూసేకరణ జరిగింది, ఇంకొక 7,000 ఎకరాల భూసేకరణ జరగాలి. ఓవరాల్ గా ప్రాజెక్టు యొక్క కాస్టు నిధులు ప్రాజెక్టు యొక్క వ్యయం 45,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్లకు పెరుగుతుంది. ఇక్కడ అదే పరిశ్రమలు వస్తే రేపు పొద్దుగా సుమారు 2.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తాయి. తిరిగి 1,20,000 కోట్ల రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది. ఈ నీతి వల్ల న్యాయస్థానంలో రైతులు కూడా ఐక్యమత్యంతో ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకొని మా పిల్లలకు మా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇంకోటి అని కోరాలి. నైపుణ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం సహకరిస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఐటీఐలు స్థాపిస్తాము, ఐటీఐలో నైపుణ్యాన్ని పెంపొందించి పెంచే దిశగా మా కృషి ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. స్కిల్, సెమీ స్కిల్, హై స్కిల్, కనీసం స్కిల్ డెవలప్మెంట్ లో మా గ్రామము, మా ప్రాంతము, మా మండలము, మా నియోజకవర్గము, మా ఈ ఏరియాలో మా పిల్లలకు అవకాశం కావాలి, మా గ్రామంలో యువతకు అవకాశం కావాలి. అది యువతకు కానీ మా ప్రాంతంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఉన్న రైతులకు కలిగిన ఆ యువతకు అవకాశం కావాలి, ఉద్యోగం కావాలి. మా భూములు కోల్పోయిన మేము, బాగా భూములు కోల్పోయినాము, ఖరీదైన భూములు కోల్పోయినాము, రేపు మా పిల్లలకు ఉద్యోగం కావాలని చెప్పి ఆ దిశగా మీరు ఐక్యంగా కృషి చేస్తే ఖచ్చితంగా మీ ప్రాంతానికి ఏ కంపెనీ కానీ, ఏ ఫ్యాక్టరీ కానీ, ఏ విదేశీ ఫ్యాక్టరీ కానీ మీ ప్రాంతానికి వస్తుందనగా మీరందరూ కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తే మీ గ్రామము, ఈ ప్రాంతంలో ఉన్న యువతకు గొప్ప భవిష్యత్తు విషయాన్ని సౌలభ్యంగా తెలియజేస్తున్నాను. దానికి మా సంపూర్ణమైన సహకారాన్ని కూడా మరొకసారి మీకు వినియోగించుకుంటున్నాను. మొదటి చెప్పింది ఇది చాలా గొప్ప అవకాశం. ప్రత్యేకంగా యువతం అందుకే జనతో వినియోగించుకుంటున్నాను. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తాం. అయ్యా మా పిల్లలు కాంటాక్ట్ చేసి, మా పిల్లలు ఐటీఐ చేసి, మా పిల్లలకి నైపుణ్యం కానీ మాకు అవకాశం. హై స్కిల్ కాదు, సిటీ స్కిల్ ఇలాంటి అవకాశం మా ప్రాంతంలో పిల్లలకి ఇవ్వండి. మీ భూములు కోల్పోయినవని ఆలోచనతో మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా మీరు కూడా మా శారీరక కృషి చేసి మిమ్మల్ని మీ బాధగా ఉంటాము, మీకు మద్దతు కలుగుతాము, మీకు అవకాశం కల్పించేదిగా మా కృషి ఉంటుందని చెప్పి సౌజన్యంగా మనవి చేస్తూ మొదలైన విషయం రుణమాఫీ
31,000 కోట్ల రూపాయల రుణమాఫీ. ఈ ప్రభుత్వము ప్రధానంగా ఉన్న వార్తలని ఒకటి అంచెలంచెలుగా ఆ కమిట్మెంట్ ముందుకు పోదని కృషి చేస్తుంది. సంక్షేమము, అభివృద్ధి, యువత యొక్క భవిష్యత్తు అనేది దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. మీ అందరి సహకారం కావాలి. మా కృషిగా ఒక అందరూ ఒక పటాక్షలు కానీ కాదు. తెలంగాణ ప్రత్యేకంగా మన సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాలో మా వంతు బాధ్యతతోటి మేము కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రధానంగా ఈ 1000 ఎకరాలకు సంబంధించిన అంశము మాకు ఆ గ్యాప్లో ఉన్న నష్టపరిహారాన్ని చెల్లించాలని మీకు ఉన్నదో ఆలోచన, దానిని లీగల్ ఒపీనియన్ చేసుకొని మీకు న్యాయం చేసే దిశగా మా కృషి ఉందని చెప్పి మరొకసారి వినియోగించుకుంటూ నిరసన మరియు జరాసంగం మండలాల్లో 12,000 ఎకరాల వరకు కూడా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అన్నది రానున్నది. ఈ 2 మండలాల్లో 17 గ్రామాలలో మనం మొత్తం కూడా 12,000 ఎకరాల వరకు కూడా భూసేకరణ చేయనున్నాము. మరి ఇది ఇక్కడ రావడం ఎంతో అదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరగనున్నది. పరిశ్రమలు వస్తే మనకు అభివృద్ధి అనేది వస్తుంది. ఉద్యోగాలు పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతులకు ఉద్యోగాలు వస్తాయి, రోడ్స్ వస్తాయి, ఇతర ప్రాంత అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కి సంబంధించిన భూసేకరణ కార్యక్రమాలు వేగవంతం చేశాము. భూసేకరణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా కూడా త్వరలో మొత్తం కూడా మనము సేకరించి పరిశ్రమలు ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా కూడా మనము చూస్తాము. మరి దీంట్లో 2017లో జరిగిన భూసేకరణలో అసైన్ ల్యాండ్ ఎవరికైతే ఉందో ప్రభుత్వ భూమిలో అసైన్ ఇస్తున్నారో వారికి పరిహారం తక్కువ వచ్చింది అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడంతో గౌరవ మంత్రి గారు కూడా ఆలోచించడం జరిగింది. వీరికి సంబంధించిన న్యాయం చేయాలని. అలానే మనకు హైకోర్టు వల్ల కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 కూడా మనము చేసుకొని ఇప్పుడు ఈరోజు మొత్తం 500 ఎకరాలకు 20,000 కోట్ల వరకు కూడా 270 మంది 69 మంది రైతులకు ఈరోజు మనము పరిహారం చెల్లిస్తున్నాము. ఇంకా కూడా ఏదైతే ఇంట్లో ఉన్న భూసేకరణ పనులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో ముగించి వారికి కూడా మనము భూసేకరణ పరిహారం అన్నది త్వరగా అందిస్తాము. సో ఈ భూసేకరణ కార్యక్రమంలో పనులన్నీ కూడా చాలా నిష్పక్షపాతంగా జరుగుతాయి. ఎవరు కూడా ఇటువంటి ప్రజానందాన్ని అడగాల్సిన అవసరం లేదు. అధికారులు చేస్తారు. ఎక్కడైతే ఏదైనా ఇబ్బంది పడినా కూడా ఇమీడియట్ గా మా దృష్టికి తీసుకొస్తే ఇబ్బంది చేసే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించి ఈ నష్టపరిహారం తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మమ్మ లక్ష్మి యాదమ్మ గౌరమ్మ లక్ష్మి నరసమ్మ లక్ష్మి పెద్దగాళ్ళలో శోభమ్మ నెక్స్ట్ పెద్దగాళ్ళ శోభమ్మ మొత్తం 6 తీసుకోవాలి. नाम को पेर की ब्लड చేసి సార్ అట్లా రాదు.